హలో అండి. నేను ఆల్రెడీ యోక్ పార్ట్ డ్రెస్‌కి, లాంగ్ ఫ్రాక్‌కి యోక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో నేను మీకు చూపించాను కదా! ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలంటే కింద నేను నెట్ అనేది 10 మీటర్స్ తీసుకున్నాను. 10 మీటర్స్ నెట్‌ని ఇలా చిన్న చిన్న కుచ్చులుగా పెట్టుకున్నాననమాట. మొత్తం దగ్గరగా మొత్తం కింద ఫ్రంట్ 5 మీటర్సు, బ్యాక్ 5 మీటర్సు యూజ్ చేశాననమాట. మొత్తము అలాగా స్టిచ్ చేశాను. అది పైన యోక్ పార్ట్‌కి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాననమాట. ఇలాగ స్టిచ్ చేశాను మొత్తము. స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దానికి మళ్ళీ కింద కుచ్చు అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు దాని వెనకాల మళ్ళీ సాటిన్ అనమాట. సాటిన్ ఎంత తీసుకున్నానంటే 3 మీటర్స్ బ్యాక్ 3 మీటర్స్, ఫ్రంట్ 3 మీటర్స్ మొత్తం 6 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ 6 మీటర్ యూజ్ చేసి నేను కుచ్చులుగా పెట్టుకున్నాను అనమాట. ఆ నడుముకి ఎంతైతే ఉంటుందో అలా కుచ్చులుగా పెట్టాను. ఇప్పుడు ఫైనల్లీ ఇలా ఉందనమాట. అంటే సాటిన్ ఎక్కువగా కనిపిస్తుంది కదా! అంటే కింద సెకండ్ లేయర్ మనం ఇంకా స్టిచ్ చేయలేదు. ఆ మిగిలిన క్లాత్ మొత్తము ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం రండి. సెకండ్ లేయర్‌కి నేను 12 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను. 12 ఇంచెస్ పొడవు తీసుకొని దాన్ని ఇప్పుడు నేను ప్లీట్స్ అనేవి కుట్టుకుంటున్నాను అనమాట. మొత్తము కింద అంటే 10 మీటర్స్ మనము పైన తీసుకున్నాను కాబట్టి దానికి ఇప్పుడు కుచ్చులు ఎంత కావాలంటే 20 మీటర్స్ కావాలన్నమాట. నేను 12 మీటర్స్ విడ్త్ తోటి 20 మీటర్స్ పొడవు అనేది నేను మొత్తం కుచ్చులు అనేది నేను స్టిచ్ చేశాను. మొత్తము ఇంత కుప్ప అయితే అయిందనమాట. ఆ కుప్ప అనేది ఇప్పుడు మళ్ళీ కింద లేయర్‌కి జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను జాయింట్ అయితే చేసేస్తున్నాను ఫైనల్లీ మొత్తానికి. డ్రెస్ మొత్తానికి చుట్టూ ఎంత 10 మీటర్స్ ఉందో ఆ 10 మీటర్స్ మొత్తానికి కుచ్చు అయితే నేను ఇంకా జాయింట్ అయితే చేసేసాను. ఇంకొక పని అయితే మిగిలిపోయింది. అదేంటంటే ఆ జాయింట్ మధ్యలో చిన్న ఫ్లవర్ కుచ్చు అయితే యాడ్ చేయాలన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను ఫైనల్లీ. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట. అదొకటి అయిపోతే అయిపోతుంది. అది విడ్త్ అయితే 2.5 మీటర్ విడ్త్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 70 మీటర్ల పొడవు అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్న కుచ్చుల్లాగా ఫ్లవర్ డిజైన్ ఎలా ఉంటుందో అలాగైతే స్టిచ్ చేశాను మొత్తము. 2 అవర్స్ టైం పట్టింది. ఈ ఒక్క ఫ్లవర్ డిజైన్‌కే 2 అవర్స్ టైం పట్టిందనమాట నాకు. ఇలా స్టిచ్ చేసి ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు సెకండ్ లేయర్ ఎక్కడైతే మనం జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్‌కి ఇది స్టిచ్ అనేది చేసుకోవాలనమాట. నేను ఎక్కడ జిగ్‌జాగ్ అనేది అసలు యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇంత క్లాత్‌కి మనం జిగ్‌జాగ్ చేయాలంటే కుదరదు కదా! ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.